హాయ్ ఎవరోన్, నేనైతే మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చిన. చూస్తే మీరు ఖచ్చితంగా ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అంటారు. సో నేను రిస్క్ తీసుకున్నా కాబట్టి నా రిస్క్కి కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, అట్లా కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంది కామెంట్ చేయండి, పక్కా చేస్తా. ఇంకెందుకు ఆలస్యం, మనం మొదలెడదాం. నేను ఎక్కడికి వచ్చానో చూపిస్తా క్లియర్గా, చూడండి. శ్మశాన వాటిక. ఏంటి శ్మశాన వాటిక అంటున్నాడు అనిపిస్తున్నారా? నేనైతే శ్మశానం కాడికి వచ్చిన. రీసెంట్లీ ఇక్కడ నేనైతే శ్మశానంకి వచ్చిన. ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నా, చూడండి. సో మీ అందరికీ ఒక విషయం చెప్పనా, ఇక్కడ 3 days కూడా కాలే చనిపోయి నేను ఇక్కడికి వచ్చిన. ఇంకోటి ఏంటంటే నైట్ నేను ఇక్కడనే స్టే చేయబోతున్నా. నైట్ ఇక్కడ మ్యాక్స్ 12 to 3 వరకు అయితే ఉంటా. సో ఏం జరుగుతుంది ఏంది అది మీ ఇష్టం, మీకే చూపిస్తా. సో చూడండి, అంత చుట్టూ ఇలా లోపలికి వెళ్తూ ఉండాలి అన్నట్టు. ఇలా లోపలికి వెళ్ళాలి. చాలా రిస్క్, ఎందుకంటే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే కాబట్టి. నైట్ కూడా నాకు సపోర్ట్గా ఎవరైనా ఉంటారేమో అనుకున్నా, బట్ ఎవరు కూడా వద్దు. ఎందుకంటే సింగిల్గా చేస్తేనే కదా మనలో దమ్ ఎందుందో తెలిసేది. అందుకే నేనైతే చేయడానికి వచ్చేసిన. చూపిస్తా ఇంకా, చూడండి. పగలే సౌండ్స్ అవుతున్నాయి. అంతా మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ ఇగో ఇదంతా బొందలే. ఇక్కడ కూర్చోడానికి ఎందుకు, ఎక్కడ రిస్క్ చేయాలో తెలీదు. నైట్ అయితే ఖచ్చితంగా స్టే చేస్తా, అది కూడా ఈ ప్లేస్లో. కొంచెం కెమెరా చూసుకోండి, వాయిస్ కొంచెం రాకపోతే చెప్పండి. మీకు బ్యాగ్ చూపిస్తా. ఇదంతా శ్మశానం, అక్కడనే కాలుస్తారు మనుషులని కాల్చి ప్లేస్ అది. ఇక్కడ బొందలు పెడతారు. డప్పు సౌండ్ వినిపిస్తుందా? ఇక్కడ ఒకరు చనిపోయారు. ఇవంతా బొందలే. చూడండి అంతా ఎట్లుంది. సో ఇక్కడనే చాలా ఇదిగో అక్కడ మనుషులను కాలుస్తారు, చూస్తురు ఇది శ్మశానమా కాదా అని. నేను ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నా. సో ఎలా ఉంటుంది ఏంటి అని మీరే చూడాలి, ఏం జరుగుతుందని కూడా మీరే. సో నేను ఇంత అయితే రిస్క్ తీసుకుంటున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేసి జస్ట్ చిన్న బటన్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా అలాంటి వీడియోస్ నా తరపు నుంచి వస్తాయి. ఇంకా మీకు చాలా క్రేజీగా తీసుకొస్తా. ఇంకో కాంబినేషన్ ఏంటి తెలుసా, వైట్ షర్ట్ ఎందుకు వేసుకున్నానంటే దయ్యం కూడా వైట్ షర్ట్ వేసుకుంటారు కదా, ఆత్మలు కూడా వైట్నే అని ఉంటాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్లో నేను కూడా వైట్ వేసుకుంటున్నా.
మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నైట్ వస్తా. నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి చూస్తా ఏం జరుగుతుంది ఏంది నిజంగా. ఊళ్ళో కానీ బయట కానీ ఒకటే చెప్తారు, ఏంటంటే శ్మశానంకి వెళ్ళొద్దు, మంచిది కాదురా, అట్లుంటుంది ఇట్లుండదు, ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిన్న కూడా నాకు చాలామంది చెప్పారు, బాబు అట్లా వెళ్ళొద్దు, వేరే ప్లేస్లో అడిగితే నాకు అది అన్నారు. మళ్ళీ అంత కాదు, ఖచ్చితంగా ఏదో చూద్దాం ఏం జరుగుతుంది పక్కా చూద్దామని చెప్పేసి ఇక్కడ స్టే చేయడానికి వచ్చేసిన. ఎంత రిస్క్ అయినా సరే నేను ఇక్కడ స్టే చేస్తా ఈరోజు నైట్ విత్ బిర్యానీ అనుకుంటున్నా. మ్యాక్స్ విలేజ్లలో దొరకదు, తీసుకొని నైట్ అలా స్టే చేసి తినుకుంటూ మాట్లాడతాను. మీరైతే ఖచ్చితంగా, నేను ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా కాబట్టి, అంటే చాలామంది రిస్కులు తీసుకుంటారు, కానీ నేను నా రిస్క్కి లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి చాలు, ఓకేనా గాయస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 11:50 అవుతుంది. సో నేనైతే ఇంకా 10 నిమిషాలు ఉంది లోపలికి. సో నేనైతే లోపలికి వెళ్ళిపోయి మ్యాక్స్ ఒక 3 అవర్స్ ఉంటా, కంటిన్యూస్గా వీడియో తీస్తా. సో అక్కడెక్కడ చూసుకోండి కొంచెం. ఇక రేపు ఈరోజు కానీ రేపు కానీ నాకు ఏదైనా అయిందనుకో చూద్దాం ఇక. గైస్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 11:50. నా దగ్గర ఇంకో ఫోన్ లేదు చూపిద్దామంటే. ఎగ్జాక్ట్లీ మీకు టైం కూడా చూపిస్తా, ఎట్లా ఏదో ఒక రకం చేసైనా మీకు టైం చూపిస్తా. లోపలికైతే వెళ్తా, నేను లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా ఇక ఎక్కడ ఏంది అన్నీ చూపిస్తా. నేనైతే స్టే చేస్తా ఈరోజు నైట్ అయితే, చూద్దాం ఏం జరుగుతుంది ఏంది, ఓకేనా. లోపలికైతే వెళ్ళిపోదాం. నేనైతే లోపలికి వచ్చేసిన, చూడండి మొత్తం చీకటి. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఏం కూడా లేదు. ఇక్కడ స్టే చేయాలన్నా కూడా మొత్తం అది ఉంది, చూడండి. మీకు ఏంది ఇక్కడ 3 days కూడా అవ్వలేదు చనిపోయి. మొత్తం శ్మశానంలో చీకటి, ఆ సౌండ్స్ విపరీతంగా, నాకైతే చాలా భయంగా ఉంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీకి అలాగే నాకు వస్తాయంట, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంట. బట్ నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేనైతే చెప్తా మీకు. చూడండి నైట్ అయితే ఇప్పుడు విపరీతంగా చలి ఉంది, అయినా మీకోసం ఇంత డైరీ చేసుకొని నైట్ టైం వచ్చేసిన. చూద్దాం, ఇంకా ఆ లైట్ కూడా వస్తుంది. మ్యాక్స్ అయితే నైట్ చాలా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ నేను చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. జస్ట్ మీ నుంచి నాకు కావాల్సింది లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. కుక్కలు కూడా బాగా అరుస్తున్నాయి. లోపల మ్యాక్స్ మీకు చూపిస్తా, ఇక్కడ కాలబెడతారు, మీకు అది క్లియర్గా కనిపిస్తలే. డే టైంలో చూపించిన చూడు, అది ఫరౌండ్ చూసుకోండి. డే టైం కాబట్టి మనకు క్లియర్గా కనిపించింది. ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనం అంతగా చూడలేము, ఎందుకంటే నా దగ్గర లైటింగ్ లేదు చూపిద్దామన్నా. బట్ స్టే అయితే మీకోసం చేస్తా. మ్యాక్స్ నేను వచ్చిన టైం అయితే అయిపోయింది. నేను ఇప్పటివరకు అయితే స్టే చేసిన, ఇక్కడనే ఉన్నా. నాకైతే భయం లోపల అనిపిస్తుంది, బట్ ఉన్నా నేను, మీకు అర్థమవుతుంది వాయిస్లోనే. ఓకే బాయ్, రేపు కలుద్దాం కొత్త వీడియోతో.